ఆన్లైన్లో డబ్బులన్నీ వేస్ట్ చేసినవని ఇంట్లో తిట్ల మీద తిట్లనమాట. ఏదన్నా ఒకటి ఆర్డర్ వచ్చినాంచి ఒకటేమని తిడుతున్నారు. ఈసారి నుంచి డబ్బులు వేస్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యి నేను ఒకటి గట్టిగా ఆర్డర్ పెట్టాను. నేను కుట్టుకున్న డబ్బులు ఎంతైనా చూడండి ఎగబెట్టుకుందామంటే ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతూనే ఉన్నాయి, అస్సలు మిగలట్లేదు. ఒక్కొక్కసారి అర్థం కూడా కాదనమాట ఏం చేయాలి అనేది కూడా. ఈసారి నుంచి అలా ఉండకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను నేను. ఈసారి నుంచి అన్నీ స్టాప్ చేసి కొంచెం డబ్బులు అయితే ఎత్తిపెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ మనీ బ్యాంక్ అనేది నేను చూశాను కానీ పెద్దగా ఐడియా లేదు. కానీ ఫస్ట్ మా పిన్ని పెట్టుకుంది, అది చూశాను నేను, బాగా వచ్చింది. అందుకని చెప్పి తను 10,000 పెట్టుకుంది, నేనైతే 1,00,000 రూపాయలు అయితే పెట్టుకున్నాను. చాలా రోజులైనా పర్వాలేదు అని చెప్పి డబ్బులు ఉన్నప్పుడు దీంట్లో వేసి ఒక లెటర్ ఉంటుంది కదా, అది లెటర్ అనేది ఒకటి గీకితే ఆ లెటర్స్ అన్నీ అయిపోయేసరికి డబ్బులు అయితే 1,00,000 రూపాయలు అవుతుందంట. అందుకని చెప్పి ఎప్పటికైనా అవ్వనీలే అని చెప్పి 10,000 కాకుండా నేను ఇలా మనీ బ్యాంక్ అనేది తీసుకున్నాను. ఇది మీషోలో అయితే నాకు 380 రూపాయలు అయితే పడ్డది. అందుకని చెప్పి నేను సరేలే అని 1,00,000 రూపాయలదే తీసుకున్నాను. స్టార్టింగ్ అయితే నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే అవైతే ఇప్పుడు ఒక 500 అయితే దీంట్లో వేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఏదైనా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మంగళవారమే బాగా కలిసి వస్తుందండి. అందుకని చెప్పి వాళ్ళ మంగళవారం అని చెప్పి ఈరోజే స్టార్ట్ చేశాను నేను. ఎవరైనా ఇలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుందని నాకు బాగా అనిపించింది. అందుకని చెప్పి ఇవాళ నుంచి నేను స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి.